అస్సలాము అలైకుం రహమతుల్లాహి బర్కాతుహు. ముస్లిం ఐక్య వేదిక రాష్ట్ర అధికార ప్రతినిధి నేను ఖలీల్ సయ్యద్. సహోదరులారా, 2025 జనవరి మాసంలో రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి. స్థానిక ఎన్నికలలో ముస్లిం సమాజంకు గుర్తింపు వస్తుందా లేదా అనేది కూడా ఆలోచన చేయాలి. ఎందుకంటే ప్రతి నాయకుడు పాదయాత్రలో మేము డిమాండ్స్ పెద్ద సీట్లు అడిగితే లేదు, మీరు గ్రౌండ్ వర్క్గా చిన్న నేతలుగా ఎదిగి రేపు భవిష్యత్తులో ఎమ్మెల్యే మీరు సీట్లు అడగవచ్చు, స్థానికంగా మీకు గుర్తింపు ఇస్తాము అని పాదయాత్రలో మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ముస్లిం సమాజానికి మాట ఇచ్చారు. ఆ తర్వాత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా మాట ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి కొంచెం అమలు చేశారు స్థానిక ఎన్నికల్లో. కానీ తెలుగుదేశం పార్టీ ఈసారి ప్రభుత్వంలో ఉంది కాబట్టి తప్పకుండా ముస్లిం సమాజం మెజారిటీలో ఉన్న చోట, ఎలాగైతే మేము మైనార్టీ ఉన్న చోట మేము అడగడం లేదు, మెజారిటీలో ఉన్న చోట రెండు పార్టీలు ఒక ముస్లిం వ్యక్తిని సీటు ఇస్తే అక్కడ గెలవబోయేది ముస్లిం కాబట్టి ఈ పెద్ద పార్టీలు ఆలోచించాలా. లేకపోతే మాకు మరో మార్గం, స్వతంత్ర అభ్యర్థిగా మేము పోటీ చేయబోతున్నాం. ఎందుకంటే ముందు ఫస్ట్ అడగాలి. ఎందుకంటే నాయకులు మాట ఇచ్చారు కదా, వాళ్ళ మాట కోసం మనము అడిగి ఆ తర్వాత మేము నిర్ణయం తీసుకోబోతున్నాం. కొన్ని చోట్ల మాకు సీట్లు రాని చోట్ల మాత్రము స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేయబోతున్నాం. అస్సలాము అలైకుం రహమతుల్లాహి బర్కాతుహు.